ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రైతుల ఆశలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జూన్ 23న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కిసాన్ సమాన్ నిధి యోజన కింద ఖరీఫ్ పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేస్తుండగా అదే రోజున ఆంధ్రప్రదేశ్ రైతుల ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు రైతు భరోసా పథకం కింద రైతులకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన నిధులను జూన్ 20న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ గడువు కూడా డబ్బులు జమ కాలేదు. తాజాగా జూన్ 23న కేంద్రం నిధులు విడుదల చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ హామీ కూడా నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు నాయుడుపై తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు మరో వెన్నుపోటు, రైతులకు చిప్పచేతికిచ్చిన చంద్రబాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రైతు భరోసా జూన్ 20న ఇస్తానన్నారు. ఈ రోజు జూన్ 23 అంటే ఆ పథకం కూడా పాయే అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలు 6కు 6 డకౌటయ్యాయని, రైతు భరోసా కూడా అందులో ఒకటిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రైతులు వర్షాభావ పరిస్థితులు, పెట్టుబడి వ్యయాలతో సతమతమవుతుండగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కూడా అందకపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రైతు భరోసా పథకం ఎప్పుడు అమలవుతుంది, రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. ఈ నెలే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.